బ్రదర్ అయ్యగారు ఉన్నారు బిజీగా ఉన్నాడు. ఒక్క 2 నిమిషాలు కలవచ్చు. బయటికి వెళ్తుండా, నేను ఒక 2 నిమిషాలు కలుస్తాను. అయ్యగారు ప్రైజ్ అలాట్. ఎట్లా ఉన్నారు? ఎట్లా బాగుందా? అంత ఏదో బిజీగా పోతున్నారు. ఒక మీటింగ్ ఉందన్న. ఓకే, అంటే ఒక 2 minutes. ఎటు వచ్చింది? అంటే మీ ఎలక్షన్స్, మీ ట్రైనియల్ ఎలక్షన్స్ గురించి తెలుసుకుందాం. మీరు బాగా బిజీగా తిరుగుతున్నారని తెలిసి అసలు ఆ ఎలక్షన్స్ ఏంటో కూడా తెలియదు మాకు. జస్ట్ మా గురించి, మా ఇన్ఫర్మేషన్ గురించి ఏమన్నా చెప్తే ఉందామని. అంటే వాళ్ళు జస్ట్ ఒక 2 minutes. ఒక మీటింగ్ పోతున్నా, వాళ్ళు వెయిట్ చేస్తున్నామని ఫోన్ చేస్తూ ఉన్నారు. జస్ట్ 2 minutes. మళ్ళీ జస్ట్ 2 minutes. ఒక 4-5 ప్రశ్నలే, పెద్ద ఏం లేదు. జస్ట్ ఫర్ అవర్ ఇంట్రెస్ట్. అంటే మీ ఎలక్షన్స్ ఎట్లా అవుతుంది ఏంటి? అంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నామని కాల్ వచ్చినందుకు నా బాధ. లేకపోతే ఒక 2 minutes అయ్యా, యూ డోంట్ మైండ్. సారీ, మీకు ట్రబుల్ ఇస్తున్నాం. జస్ట్ 2 minutes. నేను కూడా వెళ్ళిపోవాలి యాక్చువల్లీ వేరే ఒక ప్రోగ్రాంలో. ఎందుకు మా కజిన్ దగ్గరకు వచ్చినండి వెస్లీ బాగ్లా. ఇక మీరు బిజీగా షెడ్యూల్, మీ వాళ్ళని కూడా అడగారు. నా బాధ ఒక్క 2 minutes. రైట్ అయ్యగారు చెప్పండి అసలు. అంటే మీరు చాలా బిజీగా పోతారు. మళ్ళీ ఒకసారి ఎక్స్క్యూజ్ మీ, అంటే ఏంది ట్రై ఎలక్షన్స్, అంటే మెదక్ డయాసిస్కి సంబంధించిన ఎలక్షన్స్ ఏంటి? రీసెంట్గా మా చర్చిలో ఎలక్షన్స్ అయినప్పుడు ఓటేసినాము, అది తెలుసు. అసలు ఈ ఎలక్షన్స్కి ఎవరు ఓటేస్తారు, ఎవరు నిలబడుతారు, అసలు ఏంది అయ్యగారు ఇదంతా? మెదక్ డయాసిస్లో జరుగుతుంది ఇప్పుడు ఎలక్షన్స్. ఇది రెగ్యులర్ ట్రైనియల్ ఎలక్షన్స్. మెదక్ డయాసిస్లో అంటే 3 yearsకి ఒకసారి డయాసిస్ అండ్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ కౌన్సిల్ ఎలక్షన్స్ ఇంతకుముందు బైనియల్ ఎలక్షన్స్, అంటే 2 yearsకి ఒకసారి జరిగేవి. ఇప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి. అందులో ఇక జనరల్గా కామన్గా ఎన్నికల బరిలో ఉన్నటువంటి వాళ్ళు క్యాన్వసింగ్ పోతారు, ఓటేయమని అడుగుతారు. ఈసారి కొద్దిగా విశేషం ఏంటంటే ఈ సోషల్ మీడియాను చాలా వాడుకుంటున్నారు. ఎందుకంటే టెక్నాలజీ అందరూ వాడుకుంటారు. అంటే ఫోన్ తెరిస్తే చాలు 100 మెసేజ్లు. అసలు ఎవరెవరు నిలబడుతున్నా కూడా ఓపిక లేదు, అవే కూడా అవుతుంది. అంటే ఈ మెదక్ డయాసిస్లో ఉన్న పాస్టరేట్స్, ఎన్ని పాస్టరేట్లో ఉన్న డెలిగేట్స్ వచ్చి ఇలా ఓటేస్తారు? 149 పాస్టరేట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఈచ్ పాస్టరేట్ నుంచి 3 delegates వస్తారు. ఓకే. అండ్ పాస్టర్ all active presbyters are members in this council, Dyson Councilలో వాళ్ళంతా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. అంటే టోటల్ ఎన్ని ఓట్లు అయ్యారు? అంటే ఎంతమంది ఓటు వేస్తారు? దాదాపు 687 ఐ థింక్. ఓకే, కరెక్ట్ నంబర్ అటు ఇటు 1-2 నంబర్, కానీ 687 మంది డెలిగేట్స్ ఈసారి. అంటే ఇంతకుముందు దాదాపు 180 members ఉండేవాళ్ళు. తర్వాత గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ పాస్టరేట్స్ ఇంక్రీజ్ అవుతుంటే అప్ టు 240 వాజ్ ద మ్యాక్సిమం నంబర్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ సుగంధ తండ్రి గారు ఉన్నప్పుడు. నౌ ఇట్ హెస్ కమ్ యాజ్ పర్ సినాడ్ కాన్స్టిట్యూషన్ అప్రూవ్ అయిన తర్వాత, యాజ్ పర్ సినాడ్ కాన్స్టిట్యూషన్ పాస్టరేట్స్ 149 పాస్టరేట్స్ ఉన్నాయి. దాంట్లో నుంచి ముగ్గురు డెలిగేట్స్, అంటే దాదాపు 220 యాక్టివ్ ప్రెస్బిటర్స్ ఉన్నారు మనకు. ఓకే, దానికి డబుల్ ఆర్ ట్రిపుల్ నంబర్ వరకు మనం తీసుకోవచ్చు. కనుక దాని ప్రకారం 687 డెలిగేట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ పాస్టరేట్స్. ఇదేమన్నా ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఎన్ని పోస్టులు ఉంటాయి గారు? అసలు డయాసిస్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో 27 members ఉంటారు. దాంట్లో ఒకరు బిషప్ గారు ఒకరు ఉంటారు. 13 clergy, 13 laymen. సో 13 clergy, 13 laymen ఇస్ ద రేషియో. తర్వాత దానికి 4 ఆఫీసర్స్ ఉంటారు. ఒక వైస్ చైర్మన్, మినిస్ట్రియల్ సెక్రటరీ, లే సెక్రటరీ అండ్ ట్రెజరర్. ఓకే, దీస్ ఆర్ ద ఆఫీసర్స్ పోస్ట్ ఎలెక్టెడ్ బై ద కౌన్సిల్. ఓకే, అండ్ బిషప్ గారు ఆల్రెడీ ఎక్స్ అఫిషియో, వారు 5 ఆఫీసర్స్ అంటారు. తర్వాత 10 కన్వీనర్షిప్స్ ఉంటాయి. దాంట్లో విమెన్స్ బోర్డ్ అని, మినిస్ట్రియల్ బోర్డ్ అని, సోషియో ఎకనామిక్ బోర్డ్ అని, 3 ఎడ్యుకేషన్ బోర్డ్, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, తర్వాత
మెడికల్ బోర్డ్, తర్వాత ఈ రకంగా 10 బోర్డ్స్ ఉంటాయి. ఓకే. 10 బోర్డ్స్లో 10 కన్వీనర్స్ ఉంటారు. ఫైనాన్స్ బోర్డ్కి డైస్ అండ్ ట్రెజరర్ ఇస్ ద కన్వీనర్. ఓకే. సో బోర్డ్స్కి ఏమో కన్వీనర్స్ అని అంటారు. ఓకే. అండ్ దెర్ ఆర్ 4 or 5 స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. స్టాండింగ్ కమిటీస్కి ఏమో సెక్రటరీస్ అంటారు. ఓకే. ఆ రకంగా వీటన్నిటిని తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీకి కూడా కంపోజిషన్ అంటే రేషియో ప్రకారం ఓకే. లే ఎంత, క్లర్జీ ఎంత అనేది కన్వీనర్స్ ఎలక్షన్ తర్వాత ఆ రేషియో తెలుస్తుంది. అప్పుడు దానికి అంటే జనరల్గా మేము చర్చికి పోవడం రావడం, చర్చ్ ఎలక్షన్స్ అయితే దాంట్లో పార్టిసిపేట్ చేయడం, అంటే ఈ పెద్ద పిక్చర్ ఐడియా లేక, అంటే ఇంత బిజీగా అసలు ఫోన్ తెరిస్తే మెసేజ్లు, క్యాన్వాస్లు, అసలు మేము ఓట్ అయ్యాం మాకెందుకు వస్తున్నాయి ఈ మెసేజెస్, ఎందుకంటే ఓట్లు వేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కాకపోతే చాలా గ్రూప్స్లో సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఇంత అంటే ఒక బయట జరిగే ఎలక్షన్స్ లాగా ఆల్మోస్ట్ అంత కాకుండా కొంచెం అటు ఇటుగా క్యాంపెయిన్, ఈ వాట్సాప్ గ్రూప్స్లో యాక్టివిజం చాలా కనబడుతుంది. సో దీని గురించి అంటే కొన్ని మీ మీద కూడా కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. ఇందులో మీరు గతంలో ఉన్నప్పుడు వైస్ చైర్మన్ పోస్టులు ఉన్నప్పుడు కొంతమందిని వాళ్ళు అప్పుడు ఉన్న బిషప్ గారు సస్పెండ్ మీరే చేయించారు, ఒక 80 మంది వరకు అన్నట్టుగా కొన్ని వస్తుంది. ఆ ఎగ్జాక్ట్ నంబర్ నాకు అంతగా తెలియదు, జస్ట్ నేను కొన్ని చూస్తున్నప్పుడు స్క్రోల్ చేస్తున్నప్పుడు వచ్చినాయి. అది అసలు దాని గురించి ఏం చెప్తారా గారు? సస్పెన్షన్ చేయబడ్డటువంటి వ్యక్తుల విషయంలో నేను చెప్పాలనుకున్నది ఒకటి జోయల్ గారు. నేను యాక్చువల్గా అది విడమర్చి చెప్తే చాలా విశాలంగా ఉంది, కానీ నేను ఐ హ్యావ్ టు గో. సస్పెన్షన్ అయినటువంటి ఇష్యూకి రెవరెండ్ భాస్కర్ అయ్య గారికి ఏ విధమైన సంబంధం లేదు. ఎందుకు నేను అంటున్నా అంటే, బిషప్ ఏసీ సాల్మన్ గారు సస్పెన్షన్ చేసినటువంటి సినాడ్ వారు చేశారు, అది వేరే విషయం. ఆ టైంలో జరిగినటువంటి సస్పెండ్ ఏసీ సాల్మన్ గారు నవంబర్ 29వ తారీఖు 2022 రోజున సస్పెండ్ చేయబడ్డారు. ఆ తర్వాత 1 వీక్ తర్వాత మాకు రెగ్యులర్గా, దట్ వాజ్ ద క్రిస్మస్ సీజన్, క్రిస్మస్ ప్రోగ్రామ్స్ డీసీసీ వైజ్ పాస్టర్స్ క్రిస్మస్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్స్ వారు ముందే డేట్స్ ఇచ్చారు. ఆ డేట్స్లలో క్రిస్మస్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశారు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కన్సర్న్ డీసీ చైర్మన్. అది ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో జరిగినాయి. అప్పుడు బిషప్ పద్మరావు గారు, డోర్నకల్ బిషప్ గారు మోడరేటర్స్ కమిషనర్గా మెదక్ డైసిస్కి ఏర్పాటు చేయబడ్డారు. అండ్ ఐ వాజ్ ద వైస్ చైర్మన్ అండ్ రెవరెండ్ యు డానియల్ వాజ్ ద ట్రెజరర్ ఆఫ్ ద డైసిస్ అండ్ కే చార్ల్స్ వెస్లీ వాజ్ ద మినిస్ట్రల్ సెక్రటరీ, మిస్టర్ డోల్కల్ డేవిడ్ వాజ్ ద లే సెక్రటరీ. ఆ టైంలో మేమందరం ఆఫీసర్స్ ఉన్నాం. అప్పుడు బిషప్ పద్మరావు గారు ఏమన్నారంటే, సస్పెండ్ అయినటువంటి బిషప్ గారి ఆర్గనైజ్ చేసినటువంటి క్రిస్మస్ ప్రోగ్రామ్స్కి ఎందుకు వెళ్ళారు, మేము సస్పెండ్ చేయాలి వాళ్ళందరినీ అని చెప్పి పద్మరావు బిషప్ గారు మాతో డిస్కస్ చేసి, అప్పుడు మేమేమన్నామంటే, తండ్రి గారు ఈ సస్పెండ్ చేసే ప్రక్రియ మాకు లేదు, దట్ వాజ్ నాట్ అవర్ ప్రాక్టీస్, కనుక సస్పెండ్ చేయడానికి వీలేదు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వారు కంటిన్యూ అయ్యారు కనుక ఇప్పుడు సస్పెండ్ అయినటువంటి బిషప్ గారు ఇచ్చినటువంటి డేట్స్ పాత డేట్స్, ప్రీవియస్ డేట్స్ ఇవి. వారి విషయాలు అంత కూలంకుషంగా అందరికి తెలియదు కనుక మామూలు క్రిస్మస్ ప్రోగ్రామ్ అని అందరు పోయారు. తండ్రి గారు సస్పెండ్ చేయడానికి వీలేదంటే ఓకే. ఎందుకంటే కనకప్రసాద్ బిషప్ గారు సస్పెండ్ అయినప్పుడు కూడా దైవాశీర్వాదం బిషప్ గారు డైసిస్కి వచ్చినప్పుడు ఎవరిని సస్పెండ్ చేయలేదు. సేమ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, సేమ్ పాస్టేట్ కమిటీస్, సేమ్ మెంబర్స్తో వారు అడ్మినిస్ట్రేషన్ రన్ చేశారు. తండ్రి గారు వీ షుడ్ నాట్ సస్పెండ్ ఎనీవన్ అనేది మా రికమెండేషన్ టు బిషప్ గారు. అఫ్కోర్స్ బిషప్ వాజ్ నాట్ హ్యాపీ అట్ దట్ టైం. సరే అని ఏమి చేయలేదు. కానీ డిసెంబర్ 29కు మన బిషప్ ఏసీ సాల్మన్ గారు మెదక్లో ఒక కౌన్సిల్ జరిగించారు.
దానికి కొంతమంది సభ్యులు వెళ్ళినారు. అప్పుడు మోడరేటర్ కమిషనర్గా ఉన్నటువంటి వారికి సినాడ్ నుంచి మరి ఏం జరుగుతుంది, అది అఫీషియల్ కౌన్సిలా కాదా అని అడిగినప్పుడు వారు కొద్దిగా ఆయాసపడి మరి డైసిస్ కంట్రోల్లో లేకపోతే కష్టమని, డోర్నకల్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్, మెదక్ డైసిస్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. వారు మమ్మల్ని ఎవరిని కూడా కన్సల్ట్ చేయకుండా వారు స్ట్రైట్ ఫార్వర్డ్గా వచ్చి అప్పుడు December 29 వరకు ఇంకా మేము ఇంకా డైసన్ ఆఫీస్లో లేము. వీఆర్ ఆల్ సిట్టింగ్ ఇన్ ఐదర్ సెయింట్ జాన్స్ చర్చ్ ఆర్ CSI IT PG కాలేజ్లో అక్కడ మేము కూర్చొని అఫీషియల్గా మాట్లాడుతున్నాం. అండ్ ఆ లీగల్ లిటిగేషన్స్ అండ్ పోలీస్ పీపుల్ ప్రాబ్లమ్స్ అన్నీ మేము ఫేస్ చేస్తున్నాం. ఆ టైంలో బిషప్ గారు పద్మరావు గారు CSI ITలో కూర్చొని బిషప్ పిఏగా ఉన్నటువంటి ప్రశాంత్ గారిని పిలిపించుకొని ఆ ఫొటోస్ చూపిస్తూ ఈ ఫోటో ఎవరిది అంటే పలానా వారిది అని ఆ ఫోటోలో ఉన్న పేరు ఆ ప్రశాంత్ అయ్య గారికి తెలిస్తే వారికి ఇమీడియట్గా సస్పెన్షన్ ఆర్డర్ టైప్ చేసి వాట్సాప్లో అప్పుడు కన్సర్న్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గారికి పంపించడం జరిగింది. మేము ఎవరం లేము ఆ టైంలో. వారు మార్నింగ్ 9 నుండి వారు చేస్తుంది. మేమందరం కూడా బిషప్ గారు వచ్చారంటే మేము రీచ్డ్ CSI IT అరౌండ్ 12-12:30కి మేము మధ్యాహ్నం పోయినాం. అప్పటికే ఈ సస్పెన్షన్ ఆర్డర్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఓకే. భాస్కర్ రాయ్ గారు కానీ అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ చేసినటువంటి ఒకే ఒక పొరపాటు ఏంటంటే తండ్రి గారు ఎందుకు సస్పెండ్ చేశారు అని మేము అడగలేదు. అంటే బిషప్ని ఎదిరించే ధైర్యం లేక, ఎందుకంటే అఫీషియల్గా బిషప్ గారిని ఎప్పుడు కూడా మేము ఎదిరించే, వీ ఆల్వేస్ సపోర్టెడ్ ఆల్ బిషప్. AC సాల్మన్ బిషప్ గారు ఉన్నప్పుడు కూడా వారు చివరి నిమిషం వరకు వీ సపోర్టెడ్ ఎమ్. ఏ రోజు కూడా వారి మీద మేము మైకులు పెట్టి కానీ ఇంటర్వ్యూలలో కానీ అగేన్స్ట్గా మేము చెప్పం. ఈ వాజ్ అవర్ బిషప్, వీ సపోర్టెడ్ హిమ్ హోల్ హార్టెడ్లీ. వీ నెవర్ వెంట్ అగేన్స్ట్ ఎనీ బిషప్. కనుక ఇప్పుడు ఇది జరిగి 3 సంవత్సరాలు అవుతుంది. తర్వాత జరిగినటువంటిది ఏంటంటే దీనికి ఒక అఫీషియల్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వారు అపాలజీ లెటర్స్ తీసుకొని మేము తెలియకపోయినాం బిషప్ గారు అన్నటువంటి వారందరినీ రివోక్ చేయడం జరిగింది. మరి ఆ తర్వాత మేము లేము. ఆ 6 months తర్వాత మమ్మల్ని దించేసిండ్రు. ఐఎమ్ నాట్ ఇన్ ద సీన్ అండ్ డానియల్ ఈజ్ నాట్ ఇన్ ద సీన్. ఆ తర్వాత ఉన్నటువంటి కమిటీ వాళ్ళు ఏం చేసిండ్రు అనేది మాకు తెలియదు. అయితే చాలామంది సస్పెన్షన్ రివోక్ అయినటువంటి వారు ఇప్పుడు కూడా కౌన్సిల్ డెలిగేట్స్కి ఎలక్ట్ అయ్యారు. వారు పొలిటికల్ రీజన్స్తో వారు గెలవాలి కాబట్టి ఒక టీమ్గా ఫామ్ అయ్యి భాస్కర్ రాయ్ గారి మీద ఒక అభియోగం నేర్పితే బాగుంటుందని చెప్పి భాస్కర్ రాయ్ గారే సస్పెండ్ చేయించిండు, భాస్కర్ రాయ్ గారే సస్పెండ్ చేయించిండు అని ప్రచారం చేస్తాను. ఇక నేనంటే ఎలక్షన్స్ కాబట్టి అవునా సస్పెండ్ చేపిస్తాడా? మీకు తెలియని సంగతి ఏంటంటే ఎంతోమంది పాస్టర్ల మీద ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ నేనే. మీరు ఒకవేళ తర్వాత నేను ఇప్పుడు పీపుల్ ఆర్ కాలింగ్ మీ, ఐఎమ్ నాట్ లిఫ్టింగ్ ఫోన్. వాళ్ళు ఎంతమంది పాస్టర్స్ మీద ఎంక్వైరీ కమిషన్స్ ఉన్నాయి. ఆ పాస్టర్స్ ఎవరనేది ఐ డోంట్ వాంట్ టు నేమ్. వాళ్ళందరూ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ నేను. అండ్ ఐ హ్యావ్ నాట్ ఫైనలైజ్డ్ దేర్ రిపోర్ట్ ఈవెన్ టిల్ టుడే. I never gave any negative report on any pastor. అండ్ బోర్డ్స్లలో కానీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా కూర్చొని మినిట్స్ తారుమారు చేసి చెప్పినప్పటికి కూడా ఒక పాస్టర్ మీద నెగిటివ్గా చెప్పడానికి వీల్లేదు, నెగిటివ్ చెప్పవద్దు అని పాస్టర్స్ని కాపాడినటువంటి అయ్యగారు భాస్కర్ అయ్య గారు అని అయ్యగారులు అందరికీ తెలుసు. కనుక భాస్కర్ అయ్య గారు ఎవరినైనా కానీ సేవలో ఎంకరేజ్ చేసేవాడు కానీ సస్పెండ్ చేసేవాడు కాదు. పొలిటికల్ రీజన్స్తో వాళ్ళు భాస్కర్ రాయ్ గారి మీద ఈ దినాలలో జోయల్ అన్న నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, డైసిస్లో మోషన్స్ ఎందుకు అవుతున్నాయంటే అరే భాస్కర్ రాయ్ గారే కారం కలిపిండ్రా నీ కూరలా అందుకే నీకు మోషన్స్ అవుతున్నాయిరా
అని నా మీద చెప్పి, నా మీద చెడుగా ప్రచారం చేసి, నా మీద చెడుగా రాసి వాళ్ళు గెలవాలనుకుంటున్నారు. నేను ఎన్నడూ కూడా ఏ గురువు మీద కానీ ఏ లయ నాయకుడి మీద కానీ చెడుగా చెప్పి నేను గెలవాలని అనుకోవడం లేదు. ఓకే. అండ్ ఆల్ ఎలక్షన్స్ ఆర్ డిఫరెంట్, చర్చ్ ఎలక్షన్స్ ఆర్ డిఫరెంట్. ఓకే. కనుక అంటే ఈ సస్పెన్షన్ విషయానికి వస్తే భాస్కరయ్య గారికి సస్పెన్షన్స్కి సంబంధం లేదు. భాస్కరయ్య గారు చేసిన ఒకటే పొరపాటు ఏంటంటే బిషప్ గారు చేసిన డెసిషన్ని ఎదిరించి ఆర్గ్యూ చేయలేదు. అది ఎందుకంటే బిషప్ గారు చేసినప్పుడు ఐ వాజ్ సైలెంట్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇంకోటి అయ్యగారు అంటే ఓకే, సస్పెన్షన్ మీద మీరు క్లారిటీ ఇచ్చారు. హోలీ ల్యాండ్ టూర్స్ని కూడా మీరు ఆర్గనైజ్ చేసినప్పుడు అందులో కూడా మీరు మీకు నచ్చిన వాళ్ళనే తీసుకుపోవడము, అట్లా ఏదో షార్ట్ లిస్ట్ చేయడము, దాని మీద కూడా కొంచెం చూశాను నేను మెసేజెస్. అఫ్కోర్స్ అది నేను మా వాళ్ళు ఎవరు పోలేదు, నేను కూడా ఇప్పుడు పోలేదు. జస్ట్ ఆ మెసేజ్ చూసి ఐ జస్ట్ గాట్ సమ్. నన్ను చిన్నగా 2 నిమిషాలు అని ఇంతసేపు చేస్తే నేను ఇంత అలిగేషన్స్, కౌంటర్ అలిగేషన్స్ అంటే మాకే విచిత్రం. ఏదైనా వేరే టైంలో రండి అన్న అసలు చెప్తుంటాను. హోలీ ల్యాండ్ టూర్ చెప్పండి, ఎందుకంటే చాలా మంది హోలీ ల్యాండ్ టూర్ చెప్పాలని అంటే ఇది టైం కాదు. ఎందుకంటే హోలీ ల్యాండ్ అనేది బై గాడ్స్ గ్రేస్ నేను నేను వస్తున్నా, ఒక హాఫ్ అన్ అవర్లో నేను ఉంటా అక్కడ మీ దగ్గర. ఓకే, థ్యాంక్ యూ. సారీ అయ్యగారు, మీ సారీ అంటే దే ఆర్ వెయిటింగ్, దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ మీ. ఒక చిన్న మీటింగ్ పెట్టిండు. హోలీ ల్యాండ్ టూర్ అంటే బై గాడ్స్ గ్రేస్ సినాడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పోయినప్పుడు ఒకసారి నాకు ట్రైన్ మిస్ అయింది, నా సీట్ రిజర్వ్ కాలే. అప్పుడు నేను వెయిటింగ్ లిస్ట్లో వస్తే సీట్ కన్ఫర్మ్ కాలే. ఏం చేయాలో తెలియక నేను అర్జెంట్, నాకు తెల్లవారి పెళ్ళి ఉండే చర్చిలో. మరి నేను రేపు పొద్దున ఎట్లా ఉండాలని చెప్పి అర్జెంటుగా ఆటో ఎక్కి ఎయిర్పోర్ట్ పోయి ఫ్లైట్కి వచ్చిన, చెన్నై టు హైదరాబాద్. అప్పుడు నేను చూసింది ఏంటంటే ఎంతోమంది ఇతర విశ్వాసులు వీళ్ళు అంతా కనబడతా ఉంటే నేను అనుకున్నా మా పాస్టర్స్ ఫ్లైట్ పోతుంటే మీదికి వెళ్ళి చూసుడే కానీ ఎక్కేది లేదు. నేను కూడా అదే పరిస్థితి. సో ఆల్ పాస్టర్స్ షుడ్ హ్యావ్ ఎక్స్పోజర్. ఈ ఫ్లైట్ ఎక్కితే మా వాళ్ళకి అదొక సంతృప్తి. నేను ఎక్కిన దేవుని కృప వలన వచ్చిన కదా, మా అయ్యగారులు కూడా ఫ్లైట్ ఎక్కితే అదొక అనుభూతి అనేది నెంబర్ 1. రెండవది ఏంటంటే దాని కొరకు నేను మా గురువులను, నేను గోదావరి డిసిసి చైర్మన్గా ఉన్నప్పుడు మా పాస్టర్స్ని త్రివేంద్రం రిట్రీట్ తీసుకెళ్ళిన. థ్యాంక్ యూ నాన్న. త్రివేంద్రం తీసుకెళ్ళిన. అప్పుడు ఏనా బాబు కొంచెం తీయిస్తావా? త్రివేంద్రం తీసుకుపోయినప్పుడు ఫ్లైట్లో మా పాస్టర్స్ అంటే అఫ్కోర్స్ గోదావరి డిసిస్కే రిస్ట్రిక్ట్ అయినారు. సో అవర్ పాస్టర్స్ షుడ్ హ్యావ్ ఎక్స్పోజర్. ఆ తర్వాత డయాసిస్ పాస్టర్స్ రిట్రీట్ ఇన్ ఢిల్లీలో జరిగింది. అప్పుడు తెలంగాణ అజిటేషన్స్ జరిగింది. నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్ ట్రైన్కి బుక్ చేసుకుంటే మన కేసీఆర్ గారు ఉద్యమం చేస్తూ రైల్ రోకో ప్రోగ్రామ్ చేసి సీదా మా ట్రైన్ వచ్చేటప్పటికి రైల్ రోకో ట్రైన్స్ ఆర్ క్యాన్సిల్డ్. దాదాపు 200 మంది పాస్టర్స్ ఢిల్లీలో ఉన్నాం. అందరు పాస్టర్స్ తెలుసు, నేను చెప్పేది అబద్ధం కాదు. అందరు పాస్టర్స్ ఇమ్మీడియట్గా మేము ఫ్లైట్స్ ఆర్గనైజ్ చేసి అందరు పాస్టర్స్ను హైదరాబాద్కి తీసుకొచ్చినాం. ఆ తర్వాత ఫ్లైట్ ఎక్స్పోజర్ గురించి చెప్తున్నాను. రెండోది హోలీ ల్యాండ్ అనేది ఎందుకు వచ్చిందంటే ఫ్లైట్స్లో తిరిగినాం కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆల్ పాస్టర్స్ యెరూషలేము, బెత్లెహేము, నజరేతు, కిన్నెసరతు, సీనాయి, ఇవే మా నోట్ల నుంచి వచ్చాయి. మోషే ఎక్కడ తిరిగిండు, సీనాయి పర్వతం ఎక్కిండు, ఇవే హోరేబు కొండ, ఇవే పొద్దున్న లేచిన దగ్గర రాత్రి దాకా ఇవే చెప్తాం కానీ అవి ఎక్కడున్నాయో మాకు తెలియదు. చెప్పి 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 రిటైర్ అవుతాం, చచ్చిపోతాం, అవి చూడం లైఫ్లో. సో మై విజన్ వాజ్ ఆల్ పాస్టర్స్ షుడ్ విజిట్ హోలీ ల్యాండ్.
అనే దట్ వాజ్ మై విజన్. ఓకే. అప్పుడు దానికి బిషప్స్తో డిస్కస్ చేస్తే అండ్ అప్పుడు దైవాశీర్వాదం గారి టైం నుంచి ఉన్నటువంటి బిషప్స్ అందరు కూడా కోఆపరేట్ చేసి అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు ప్రొఫెసర్ డాక్టర్ విమల్ సుకుమార్ గారు, వారు కోఆపరేట్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యే విధంగా దీనికి మనీ పూల్ చేసి డైసిస్ నుండి తప్పకుండా ఆల్ పాస్టర్స్ షుడ్ విజిట్ హోలీ ల్యాండ్ ఓకే అని నోబెల్ ఈ ప్రాజెక్ట్ చేసాం. దానికి క్రైటీరియా ఏంటంటే సీనియారిటీ ఈజ్ ద క్రైటీరియా. ఓకే. మీరు చూడండి 100 మంది పాస్టర్స్ విజిట్ చేశారు. ఇప్పుడు నా ప్రత్యర్థులు ఎవరైతే అగేన్స్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు ఓటేయని వాళ్ళు ఉన్నారు, ఓటేసేటోళ్ళు ఉన్నారు. మీరు నా మీద అభియోగం ఏంటంటే మీ వాళ్ళనే తీసుకెళ్ళినారు అనేది. ఎన్నడూ కూడా అట్లా చేయలేదు. డైసిస్ అండ్ సీనియారిటీ లిస్ట్ ప్రకారం ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ ప్రకారం నేను హోలీ ల్యాండ్ తీసుకొని 2 ట్రిప్స్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఏమైంది, దురదృష్టం ఏంటంటే యుద్ధం మొదలైంది. కనుక యుద్ధము ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటంటే హోలీ ల్యాండ్ తీసుకెళ్ళేటటువంటిది కానీ డైసిస్లో ఏ ప్రోగ్రామ్ అయినా నా ఇష్ట ప్రకారం జరగదు. ఏదే కానీ సిస్టమేటిక్గా ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానం ప్రకారం, బిషప్ తండ్రి గారి తీర్మానం ప్రకారం, డైసిస్ అండ్ ఆఫీసర్స్ తీర్మానం ప్రకారం కలెక్టివ్ డెసిషన్స్ చేయాలి. భాస్కరయ్య గారు హోలీ ల్యాండ్ తీసుకుపోయేది కాదు ఇది. మై విజన్ ఐ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ which executive committee has taken everybody to Holy Land. It is not my decision. It is collective decision. నా ఒక్కంది కాదు, డైసిస్ నా జాగిర్ కాదు కదా. కరెక్ట్. కనుక ఇట్ ఈస్ కలెక్టివ్ డెసిషన్. అందరూ కోఆపరేట్ చేసి ఆర్గనైజ్ చేసినటువంటిది. బట్ మై విజన్ ఐ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ విచ్ ఎవ్రీబడి ఆర్ సపోర్టెడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్. అయ్యగారు ఇంకోటి కొంచెం ఇది అడగొచ్చో లేదో, ఇంకో అలిగేషన్, చాలా సీరియస్ అలిగేషన్. టీ తాగితే వెళ్ళిపోతాను సార్, ప్లీజ్. మీరు ఏంటి సార్ లేక వచ్చిన రోడ్ మిమ్మల్ని కాదని లేక ఓట్ ఫర్ నోట్ యువర్ సీనియర్ జర్నలిస్ట్. ఓట్ ఫర్ నోట్ అనేది కూడా అలిగేషన్ ఉంది మీ మీద. చాలామందిని మీరు ప్రలోభ పెడుతున్నారు. కొంతమంది మీ ఓటర్స్ 600కు పైగా ఉన్న ఓటర్లను మీరు డబ్బు ఇచ్చో ఇంకేది ఇచ్చో భయపెట్టు బెదరో ట్రాన్స్ఫర్స్ చేస్తారు అయ్యగారులను అని ఇవన్నీ చాలా చూస్తున్నాము. అసలు అది ఎంతవరకు నిజం అయ్యగారు? అది చేస్తారా అట్లా మన అయ్యగారు? నా డైసిస్ అండ్ మినిస్ట్రీలో ఒక్క పాస్టర్ నన్న ₹1 నేను ఇచ్చిన, ₹1 భాస్కరయ్య గారు నాకు ఇచ్చిండని చూపించండి. నాకు మీరు చూపించండి, ఇగో పలానా పాస్టర్ దగ్గర భాస్కరయ్య గారు డబ్బులు ఇచ్చి ఓటేపించుకున్నాడు అని మెంబర్ దగ్గర కానీ పాస్టర్ దగ్గర కానీ చెప్పండి. ఏ రోజు కూడా నేను డబ్బులు పంచి ఎలక్షన్లో గెలవలే. ట్రాన్స్ఫర్స్ చేసేటప్పుడు కూడా ఏ రోజు నేను డబ్బులు పెట్టి లేకపోతే 1997లో ఐ వాజ్ ఎలక్టెడ్ యాజ్ అ గోదావరి డిసిసి యూత్ సెక్రటరీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పొలిటికల్గా ఇంకోటి జోయల్ గారు 97 నుంచి 2025 వరకు భాస్కరయ్య గారు నిలబడ్డటువంటి ఎలక్షన్స్, ఇక దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, ఎన్ని ఎలక్షన్స్ నిలబడ్డానో ఒక్కసారి కూడా నన్ను యునానిమస్గా గెలిపించలేదు. ఓకే. మీరు ప్రతిసారి ఎవరో ఒక క్యాండిడేట్ ఉంటాడు. దేవుని వల్ల ప్రజలు నాకు గెలిపిస్తేనే నేను గెలిచిన. ఇంకొకటి జోయల్ గారు, గెలిపిస్తేనే నేను చేస్తా, గెలిపించకపోతే నేను చెయ్య. If it is not God's choice, I don't want any post in the diocese. It is God's choice. Be silent and దేవుడు అంటే I'll be silent. అంటే దీన్ని ఇట్లా కూడా చూడొచ్చు కదా గారు. అంటే మీరు ఓట్ ఫర్ నోట్ అనేటటువంటిది భాస్కరయ్య గారి మీద వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటే పెట్టమనండి. నేను చెప్పమంటారా? నేను చెప్పను ప్రత్యర్థుల మీద. ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీథింగ్. అంటే రెస్పెక్టింగ్ దెమ్. నేను క్రిస్మస్ టైంలో న్యూ ఇయర్ వాళ్ళు డైరీలు కొనుక్కోలేక కాదు, వాళ్ళకి ఏదో ₹200 ₹100 లేక కాదు, డైరీ ఇచ్చే కాన్సెప్ట్లో నేను చేసే ఒక ప్రార్థన ఏంటంటే సంవత్సరం ఒక దయా కిరీటంగా దేవా వీళ్ళకు దయచేయి.
దట్ వాజ్ మై కాన్సెప్ట్. 100 రూపాయల డైరీ ఇచ్చి నేను ఎలక్షన్లో ఓటేస్తాను. మీరు చూడండి, పాస్టర్డ్ ఆఫీసర్స్ అందరికి ఇస్తాను నేను. అండ్ దిస్ ఇయర్ నాట్ ఫస్ట్ టైం సిన్స్ దాదాపు 12 సంవత్సరాల నుంచి ఐఎమ్ గివింగ్ డైరీస్ టు ఎవ్రీ పాస్టరేట్. దాచిపెట్టుకొని కూడా కాదు, అందరికి ఇస్తాను నేను. మీకు కూడా ఇస్తాం ఇప్పుడు పోయేటప్పుడు ఒక డైరీ. ఓకే, థ్యాంక్ యూ. అంటే మీరు మంచి ఇంటర్వ్యూ చేస్తున్నారని కాదు కానీ అయ్యగారు, ఇప్పుడు మీరు అంటే గతంలో కూడా ఇది ఎలక్షన్స్లో పాల్గొన్నారు, డైరెక్ట్ ఎలక్షన్స్లో గెలుస్తూనే వస్తున్నారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ వైస్ చైర్మన్కి మీరు పోటీ చేస్తున్నారు. అంటే పదే చేయడంతో మీ మీద ఇంకొక అలిగేషన్ ఏంటంటే మీరు ఒక పవర్ మాంగర్, ఊకే పవర్లోనే ఉండడానికి మీరు ఇదంతా చేస్తున్నారు అనేది మీ అపోనెంట్స్ పెరుగుతున్న ఇది. అంటే వదిలేయచ్చు కదా ఎలక్షన్, ఎందుకు చేస్తున్నాడు, వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వచ్చు కదా అనేది ఒకటి పాయింట్ వస్తుంది. పవర్ మాంగర్ అన్నారు కదా మీరు, అది చాలా పెద్ద మాట. నేను అనలేదు అయ్య గారు, మీ అలిగేషన్, మీ అపోనెంట్స్. వాళ్ళంతా మా మనుషులే, అది వాళ్ళు నా శత్రువులు కాదు, వాళ్ళు నా మనుషులే. దే ఆర్ ఆల్ మై పీపుల్ ఓన్లీ. అండ్ ఒక అన్న బాగా మాట్లాడుతుంది అన్న, ఇక చాలా పెద్ద అన్న. ఐ రెస్పెక్ట్ హిమ్ సో మచ్. నేను వైస్ చైర్మన్గా ఫస్ట్ టైం ఎలక్ట్ అయినప్పుడు నాకు యునానిమస్గా ఇయ్యలే. సెకండ్ టైం నిలబడ్డప్పుడు నాకు యునానిమస్కి ఇయ్యలే. 2 times ఐ రీచ్డ్ టాప్ లెవెల్. అంటే దట్ వాజ్ ద లాస్ట్. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే సినాడ్ కాన్స్టిట్యూషన్ అమెండ్ అయింది. దెర్ ఈజ్ నో బార్. ఇఫ్ కౌన్సిల్ వాంట్స్ హిమ్ లెట్ హిమ్ కంటిన్యూ అనేది అన్నారు. అప్పుడు నేను 3వసారి కూడా నిలబడ్డా. అండ్ January 2nd, 2023 రోజున నేను కౌన్సిల్లో 3rd term వైస్ చైర్మన్గా నిలబడ్డా. బై గాడ్స్ గ్రేస్ పీపుల్ హ్యావ్ ఎలక్టెడ్ మీ ఫర్ 3rd term టు కంటిన్యూ. January 2వ తారీఖు నాడు నేను ఎలక్ట్ అయినాక September 7వ తారీఖు నాడు 2023, January 2nd, 2023 టు September 7th నాడు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అమెండ్మెంట్స్ హోల్డ్ చేస్తూ ఆర్డర్ వచ్చింది. అప్పుడు సినాడ్ డైరెక్షన్ ఏంటంటే 3rd term ఎవరైతే ఎలక్ట్ అయినరో దే హ్యావ్ టు స్టెప్ డౌన్, దే కెనాట్ కంటిన్యూ. అప్పుడు మన పెద్దలు, ఐ డోంట్ వాంట్ టు నేమ్, అందరు నా వెల్ విషర్సే, బట్ కొంతమంది వచ్చి అయ్యగారు January 2nd రోజున జరిగినటువంటి ఎలక్షన్కి September 7వ తారీఖు వచ్చినటువంటి ఆర్డర్ అప్లికబుల్ కాదు, ఇప్పటి నుంచి జరిగే కౌన్సిల్స్కి ఇది అప్లికబుల్. ఇప్పుడు కౌన్సిల్ జరుగుతలేదు కదా, యూఆర్ ఆల్రెడీ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ అండ్ యూ ఆర్ డిక్లేర్డ్ ఫర్ 3 years. 3 సంవత్సరాల కొరకు నువ్వు డిక్లేర్ అయినావు కనుక యూ హ్యావ్ టు కంటిన్యూ. మరి మేము కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి స్టే తీసుకొస్తాం, మీరు కంటిన్యూ కాండి అన్నారు. నేను డానియల్ పాస్టర్ గారు వారు మినిస్ట్రల్ సెక్రటరీగా ఉండేది, వారు 3rd term ఆఫీసర్గా కంటిన్యూ. అప్పుడు నేనేమన్నా అంటే, అన్న కోర్టు ఇచ్చేది వద్దు, దేవుడు ఇచ్చేది అయితే సరే, నేను కోర్టుకు పోయి తెచ్చుకొని అధికారం చెలాయించడానికి కాదు. ఐఎమ్ హ్యాపీలీ ఐ వాంట్ టు స్టెప్ డౌన్. సంతోషంగా నేను దిగిపోయినా. నేనే ఐ ఓన్లీ ప్రపోజ్డ్ మా విన్స్టన్ పాస్టర్ గారు వైస్ చైర్మన్గా కంటిన్యూ కావాలి. బికాజ్ ఆయన వారు కంటిన్యూ కాంటెస్ట్ చేశారు, 3 times కాంటెస్ట్ చేశారు, వారు ఆశపడ్డారు కనుక. అండ్ ఈ వాజ్ మై సీనియర్, నేను వారికి అభిమానిని. దురదృష్టం ఏంటంటే పొలిటికల్గా కొంచెం వేరు కావాల్సి, అంటే ఎలక్షన్ రోజే ఆయన నాకు ప్రియమైన అన్న. మెదక్లో నేను చదివేటప్పుడు నాకు సీనియర్, నాకు చాలా ప్రియమైన అభిమాని. నేను ప్రపోజ్ చేశాను, అండ్ డానియల్ పాస్టర్ గారు జయనంద్ పాస్టర్ గారిని ప్రపోజ్ చేశారు. దే కంటిన్యూడ్. మేము స్టెప్ డౌన్. ఇఫ్ ఐఎమ్ ఎ పవర్ మాంగర్ ఐ వుడ్ హ్యావ్ కంటిన్యూడ్. అండ్ మీకు ఇంకో సంగతి చెప్పాలా, మేము దిగిపోయేటప్పుడు ఆ రోజు ఉన్న కామన్ అండర్స్టాండింగ్ ఏంటంటే, సిన్స్ యు ఆర్ ఎలక్టెడ్ బై ద కౌన్సిల్ కనుక యూ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ఆల్ బోర్డ్స్ అండ్ కమిటీస్
అని ఆ రోజు జనరల్ తీర్మానం చేశాను. బట్ మమ్మల్ని ఎన్నిలో కూడా ఇన్వాల్వ్ చేయలే, పిలవలే. వీఆర్ సైలెంట్ జోన్లో ఉన్నాం. మేము ఏ డెడికేషన్లో పోలేదు, ఏ జాతరలకు పోలేదు, ఏ ప్రోగ్రామ్స్ పోలేదు, మేము సైలెంట్గా ఉన్నాం. ఇఫ్ ఐఎమ్ ఎ పవర్ మాంగర్ అన్నిట్లలో ఇన్వాల్వ్ అవుతుంటే. అయ్యగారు సారీ ఒక్క జస్ట్ లాస్ట్ క్వశ్చన్. అసలు ఈ ఎలక్షన్ సేపు అన్న వాళ్ళు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తారు. లేదు అసలు ఈ ఎలక్షన్స్ అసలు మీకు మేనిఫెస్టో ఉంటుంది అయ్యగారు. ఇప్పుడు బయట అసెంబ్లీ క్యాండిడేట్స్కి ఒక మేనిఫెస్టో, పార్టీలకు మీకు ఇక్కడ ఈ ఉన్న ఎగ్జిక్యూటివ్ కమిటీకి మీకు ఒక మేనిఫెస్టో ఉంటుందా? అసలు ఆ మేనిఫెస్టో గురించి మేము చూద్దామంటే కూడా కనబడతలేదు. మేనిఫెస్టో అంటే అర్థం ఏందన్న? మేనిఫెస్టో అంటే ఐఎమ్ నాట్ ద హెడ్ ఆఫ్ ద డైసిస్. నా జాగిర్ కాదు కదా డైసిస్. నేను లోబడి పనిచేసేటోడిని డైసిస్కి. వీ మస్ట్ బీ ఏ పాజిటివ్ లీడర్ ఇన్ ద డైసిస్. మాకు బిషప్ తండ్రి గారు ఉంటాడు, మాకు ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. ఏ తీర్మానమైనా ఎగ్జిక్యూటివ్ కమిటీ చేసిన తీర్మానము చేయాలి. కానీ నేను నీకు అది ఇస్తా, నేను నీకు ఇది ఇస్తా, నేను ఇది చేస్తా, నేను ట్రాన్స్ఫర్ చేస్తా, జాగ్రత్త నాకు ఓటేయకపోతే అని అన్నదానికి లేదు నాకు. ఇట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ కలెక్టివ్ డెసిషన్. నేను నీకు ఇది చేస్తా, నీకు అది ఇస్తా అనడానికి, మేనిఫెస్టోలు చేసుకోవడానికి ఐఎమ్ నాట్ అన్ ఇండిపెండెంట్ లీడర్. మాకు బిషప్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద డైసిస్. బిషప్ గారి తీర్మానాలను అమలు చేయడమే నా లక్ష్యం. ఎగ్జిక్యూటివ్ తీర్మానాలను అమలు అయ్యేటట్లు చూడడమే నా లక్ష్యం. డీసీస్ చైర్మన్ల సలహాలు తీసుకోవడమే నా లక్ష్యం. కన్వీనర్స్ ఉంటారు. ఈచ్ బోర్డ్ విల్ హ్యావ్ కన్వీనర్. దే విల్ హ్యావ్ దేర్ విజన్. వాళ్ళు ఇండిపెండెంట్గా చేయడానికి లేదు. దే హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ. కమిటీ ఓరియంటెడ్ సిస్టమ్ మనదంతా. Moderator will depend on officers and Synod Executive Committee. Bishop will depend on his Executive Committee. DC's chairman, he will depend on his Executive Committee. Presbyter in charge, he will depend on the pastorate committee. మేము ఇండిపెండెంట్గా నీకు ఇది చేస్తా, నీకు అది ఇస్తా అని అంటే అదంతా అబద్ధం. అది చేయడానికి వీల్లేదు. దట్ ఈస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. వీ హ్యావ్ కాన్స్టిట్యూషన్, వీ హ్యావ్ బిషప్, వీ హ్యావ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఎవరన్నా కానీ ఎలక్ట్ అయినటువంటి వాళ్ళు దేవుడు వాళ్ళని చూస్ చేసుకున్నారు కనుక వాళ్ళు చెప్పింది వినాలా. అండ్ బిషప్ చెప్పింది చేయడమే నా విధి. బిషప్ ఏది చెప్తా అది చేస్తాను నేను. దట్ ఈజ్ మై విధి. అయ్యగారు చాలా థ్యాంక్స్. మీకు కూడా ఆల్ ద బెస్ట్. మీ ఇంకా బరిలో ఉన్న వేరే క్యాండిడేట్స్ అయ్యగారులకు కూడా అందరూ కూడా ఆల్ ద బెస్ట్. ఎవరు వచ్చినా కానీ మన డయాసిస్ ఇది డెవలప్ అవ్వాలనేదే మా మెయిన్ ఉద్దేశం. కానీ వాళ్ళు ఇంకా పెద్ద సేవలు చేస్తే బాగుంటుంది, ప్రజాసేవ అని. ఒక్కటే చెప్తాన్నా, నా మీద నమ్మకం ఉండి మెంబర్స్ ఇతడు యోగ్యుడు, ఇతడు వస్తే ఆత్మీయంగా, ఇది స్పిరిచువల్ మినిస్ట్రీ. దేవుడు ఇస్తే నేను అవుతాన్నా. దేవుని చిత్తం అన్నా, దేవుని చిత్తం ఉంటే నన్ను ఎలక్ట్ చేస్తారు. దేవుని కృప, దేవుని చిత్తంను బట్టి ఈ ఎలక్షన్ బరిలో ముందుకు పోతున్నా. జోయల్ అన్న ప్రార్థన చేయండి. ఆల్ ద బెస్ట్ అయ్యారు. అండ్ అనుకోకుండా నేను అంటే ఐఎమ్ సారీ, నేను మీకు టైం ఇవ్వలేకపోయినాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. గుడ్ నైట్ అన్న. థ్యాంక్ యూ బాబు.